తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోరు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ నుండి రాజు అందిస్తారు. రాజు, అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనుకోవచ్చా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ నుండి రాజు అందిస్తారు. నిజామాబాద్ లో పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనుకోవచ్చా? ఉదయం 7 గంటలకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అయితే మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ అంటూ జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే ఓటర్లందరినీ కూడా వాళ్ళని ఆకర్షించడం కోసం ఓటు హక్కు ఒక ప్రాధాన్యత తెలిపే విధంగా ఈకో ఫ్రెండ్లీ ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కేంద్రంలో. ఇందుకోసం అధికారులంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచే ఎలక్షన్ సెంటర్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ పోలింగ్ కొనసాగనుంది. అయితే ఎవరైతే 5 గంటల లోపల పోలింగ్ కేంద్రానికి వస్తారో వారికి ఖచ్చితంగా ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు అయితే టోకెన్ నంబర్ ఇచ్చి మరి వాళ్ళు ఓటు హక్కు వినియోగించే విధంగా వారికి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు అయితే తెలియజేశారు. అయితే ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఇదే కోరారు. ఎక్కడ కూడా ఇబ్బందులు గురి కాకుండా అందరికీ ప్రశాంతంగా ఏర్పాట్లు చేశామని, మంచినీటి వసతి అలాగే అన్ని వసతులు అక్కడ ఏర్పాటు చేశామని, ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా తెలియజేశారు. పోలీసు ఆధ్వర్యంలో సుమారుగా 15 నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తము 1500 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎవరు కూడా అపోహలకు పాల్పడొద్దని, ఎలాంటి సోషల్ మీడియాకు సంబంధించి వదంతులు నమ్మొద్దని పోలీసులు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 4,95,000 మంది ఓటర్లు ఈ రోజైతే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 146 వార్డులు ఉండగా అందులో మొత్తము 729 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఈసారి ఎన్నికల బరిలో 714 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ శాంతి భద్రతలకు సంబంధించి పోలీసులు 1500 మంది బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పి అధికారులు కూడా తెలియజేశారు. అయితే నిన్న రాత్రి మాత్రం ఒక డివిజన్ లో మందు డబ్బులు పంచుతున్నారని కొంత హడావుడి నెలకొంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి ఆ వీడియోలకు సంబంధించి అసలు ఏం జరిగిందనేది కూడా దానిపైన ఎంక్వైరీ కూడా ప్రారంభించారు. ఇప్పుడే సిపి సాయి చైతన్య కూడా ఈకో ఫ్రెండ్లీ మోడల్ పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. ఇక్కడ లోపల వాతావరణాన్ని పరిశీలించారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద వెళ్తూ అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకుంటోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే రాజు చెప్పండి, ఇప్పటి వరకు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది అనుకోవచ్చు? ప్రస్తుతం అయితే 21.2గా పోలింగ్ శాతం నమోదైందని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైందంటే ఓవరాల్ గా ఇది 20% నమోదైందని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. కాకపోతే అధికారులు మాత్రం పక్కా సమాచారం అయితే ఇంతవరకు ఏం అందించలేదు. దీనికి సంబంధించి ఏదైతే సమాచార శాఖ ఇంకా సమాచారం అయితే ఏం అందించలేదు. ఇప్పటివరకు 20% వరకు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వరకు బారులు తీరి
ఓటర్లు అయితే తమ ఓటు హక్కునైతే ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే సిటీలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారైతే తరలి వస్తున్నారు. ప్రధానంగా వృద్ధులే ఉదయం నుంచి ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మానస. అయితే రాజు చెప్పండి, నిజామాబాద్ లో ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉందనుకోవచ్చు? ప్రధానంగా అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎక్కువగా పోటీ ఉంది. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి పోటీలో నిలిచినప్పటికీ కూడా ఎక్కువగా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండిటి మధ్య ఎక్కువగా పోటీ కనబడుతోంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ రెండు పార్టీల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు పోటీ పడ్డారు. ఒక్కొక్క పార్టీ నుంచి సుమారుగా 10 మంది పోటీ పడ్డారు. అందులో ఎవరైతే గెలుపు గుర్రాలు ఏవైతే ఉంటాయో గెలిచే వారినే చూస్ చేసి మరి అధికారులు ఇక్కడ ఎన్నికల బరిలో దించారని చెప్పవచ్చు. వాళ్ళు ఎవరైతే అంటే ప్రజల్లో ఉంటూ ఎక్కువగా ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రధాన పార్టీలన్నీ కూడా గెలిచే వారికే ఇక్కడ వారికి పోటీలో నిలవడానికి అవకాశం అయితే ఇచ్చారు. చాలా మంది ఆశావాహులు పోటీలో ఉండి వాళ్ళు వారికి సీటు అంటే వాళ్ళకు బీఫామ్ రాకపోవడంతో వాళ్ళు రెబల్స్ గా కూడా ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కువగా రెబల్స్ తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. వారి వల్ల కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 4-5 రెబల్స్ ఉన్న పరిస్థితి ఉంది. ఓటు అంటే వాళ్ళకు బీఫామ్ వస్తుందనే ఆశతో చాలా చివరి వరకు కూడా ఉండి వాళ్ళకు బీఫామ్ రాకపోయేసరికి వేరే పార్టీల నుంచి కూడా వారు పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధానంగా ఈ మూడింటి మధ్య పోటీ ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనుంది. అలాగే కవితకు సంబంధించి కవిత కూడా సింహం గుర్తు పైన ఇక్కడ పోటీలో కొన్ని ప్రాంతాల్లో నిలిచారు. అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ ఈ పోటీలో ఈసారి నిలబడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు మాత్రం చేసిన ఏర్పాట్ల కారణంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. అయితే రాజు చెప్పండి, తొలిసారి ఓటు వేస్తున్న యూత్ స్పందన ఎలా ఉందనుకోవచ్చు? ఈసారి ఎవరైతే మొదటిసారిగా తమకు ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కొందరు యువత అయితే వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన వారికి ఈసారి మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది. అంటే వచ్చిన వాళ్ళంతా కూడా యువత అంతా కూడా ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వాళ్ళైతే ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రధానంగా యువత సంబంధించి దానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటే ముఖ్యమైనది, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ స్లోగన్స్ పెడుతూ సోషల్ మీడియాలో అయితే వాళ్ళు హల్చల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా యువత కూడా చాలా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వీడియోలు కూడా క్రియేట్ చేశారు కదా కొన్ని రోజులుగా. ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి స్లోగన్స్, ఇదంతా కూడా ఈ ఓటు శాతం పెరగడానికి అవకాశం ఉంది. కొందరు స్టార్ క్యాంపెయినర్లు కూడా వాళ్ళు ఓటు ఒక విలువ దానికి సంబంధించి వాటిని అన్ని కూడా సోషల్ మీడియాలో చాలా రోజులుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మానస. అయితే రాజు చెప్పండి, గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ ఎలా ఉంది? అలాగే ఎన్నికల కమిషన్ ఈసారి ఎలాంటి కొత్త చర్యలు తీసుకుంది అంటారు? గత మున్సిపల్ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మొబైల్ ఫోన్లు అలౌడ్ చేసేది. ఈసారి మొబైల్ ఫోన్లు అలౌడ్ చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రం బయటే ఒక బిఎల్ఓను ఏర్పాటు చేసి ఆ పోలింగ్ కేంద్రం వద్దే వాళ్ళ మొబైల్ ఫోన్లు అన్ని కూడా అక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్లే విధంగా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మొబైల్ ఫోన్స్ అలా అయితే అలౌడ్ చేయడం లేదు. అలాగే మొబైల్ ఫోన్స్, కలరు, ఇంక్, వాటర్ బాటిల్ ఇలాంటి వస్తువులు ఏవి కూడా పోలింగ్ కేంద్రంలోకి అలౌడ్ చేయడం లేదు. ఖచ్చితంగా బయటకు ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడే తమ మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్, కలరు, ఇంక్, వాటర్ అట్లాంటిది ఏదున్నా కానీ ఖచ్చితంగా అక్కడే వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసే విధంగా అయితే ఈసారి చర్యలు తీసుకున్నారు. దీంతో ఎవ్వరు కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు అగ్గిపెట్టెలు అట్లాంటివి, లైటర్ బాక్సులు అట్లాంటివి ఫ్లేమేబుల్ ఐటమ్స్ ఏవి కూడా లోపలికి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. మొదట్లోనే ఎంట్రెన్సీలోనే వాళ్ళని చెక్ చేసిన తర్వాతే పంపుతున్న పరిస్థితి అవుతుంది. దీంతో ఎవరు కూడా లోపలికి ఇలాంటి వస్తువులు తీసుకోవద్దని చెప్పి అధికారులు స్ట్రిక్ట్ గా అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎవరు కూడా మొబైల్ ఫోన్లు అయితే ఇప్పటికీ అలౌడ్ చేయడం లేదు. దీంతో ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి మనకు. అయితే రాజు చెప్పండి, నిజామాబాద్ లో డబ్బు పంపిణీ గానీ, మద్యం పంపిణీ గానీ ఇలాంటి ఏమైనా జరిగాయనుకోవచ్చా?
ఎస్ 100% రాత్రి అంతా ఓటర్లని ప్రలోభపరిచారు. కొన్ని ప్రాంతాల్లో డబ్బు పంపిణీ జరిగింది, మద్యం పంపిణీ కూడా జరిగింది. కొన్ని ప్రాంతంలో గొడవలు కూడా జరిగాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచి మా ప్రాంతంలో పంచడం లేదంటూ జనాలంతా కూడా రోడ్లపై రాత్రి 12 గంటలకు రోడ్లపైకి వచ్చి హడావుడి చేసిన సంఘటన అయితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడి నుంచి వాళ్ళు డబ్బు పంచే వాళ్ళంతా కూడా పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కొన్ని ప్రాంతాలు ప్రధానంగా కొన్ని స్లమ్ ఏరియాల్లో ప్రధాన పార్టీలకు సంబంధించిన కొందరు నాయకులు డబ్బులు పంచారు, మరికొందరు మద్యం పంపిణీ జరిపారు. దీన్ని అంతా కూడా కొందరు యువకులు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే వెంటనే అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు. ప్రధానంగా నిజామాబాద్ పట్టణం సంబంధించి 42వ డివిజన్ లో ఈ మద్యము డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. వాటిని కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అక్కడే తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు పరారయ్యారు. ఈ విధంగా కొన్ని స్లమ్ ప్రాంతాల్లో ఈ మద్యము డబ్బు అయితే పంపిణీ జరిగింది. రాత్రి ప్రలోభాలకైతే గురి చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాన పార్టీలు అన్ని కూడా రాత్రంతా కూడా డబ్బులు పంపిణీ చేశారు. అయితే డబ్బులు పంపుతున్న ప్రత్యర్థులు మంతం వెంటనే 100కు ఫోన్లు చేస్తూ వారికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మద్యం ఎక్కువగా పంపిణీ జరిగింది. స్లమ్ ఏరియాలో ఎక్కువగా ఈ మద్యం పంపిణీ జరిగింది. ఈ పోలీసులు కూడా వాటిని సీజ్ చేసిన పరిస్థితి ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రాజు.